ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం అండి. ఇది ఆలేరులోని జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ముందులోని దృశ్యం ఇది. చూడండి, చిన్నపాటి వర్షానికే కోర్టు లోపలికి ఎవరు వెళ్ళరాకుండా నీళ్లు నిలిచిపోయాయి. సరే, ప్రజలు వివిధ కేసుల నిమిత్తము న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తి కావచ్చు కోర్టులోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే డ్రైనేజీలోకి నీళ్లు వెళ్ళలేని పరిస్థితి ఇది. చూడండి, మీరు గడ్డి మొత్తం నిండిపోయి మట్టితో వల్ల డ్రైనేజీలోకి సునాయాసంగా నీళ్ళు వెళ్ళలేకపోవడంతో కోర్టులోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఈనాటిది కాదు, దారి పొడవునా మొత్తం రెడ్డిగూడెం దాకా వెళ్ళిన ఇదే పరిస్థితి. ఆలేరులో కూడా ప్రధాన రహదారి వెంట కూడా ఇలాగే ఉంటుంది. మరి ప్రజాప్రతినిధులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా వివిధ పనుల నిమిత్తం కోర్టుకు వస్తుంటారు, లేదా ఈ దారి గుండా వెళ్తుంటారు. మరి మీ కంటికి కనిపించడం లేదా? ఇది వర్షాకాలం మొదలు మాత్రమే. మరి వర్షాకాలం పూర్తి వరకు ఎలా ఉండాలి పరిస్థితులు? మరి మీ పనితీరు ఎక్కడ ఉన్నది ఒకసారి గమనించండి. ప్రజలకు ఎంత ఇబ్బంది ఉందో. కనీసం న్యాయవాదులు లోపలికి పోతుంటారు, న్యాయమూర్తులు లోపలి వారిని చూసినా మీకు ప్రజల అవసరం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దయచేసి సమస్యను పరిష్కరించాలి. ఎంత ఇబ్బందికరంగా ఉందంటే మరి మున్సిపాలిటీ వాళ్ళు గ్రహించి ఇటు సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాను. బందెల సుభాష్, ఆలేరు. ఎందుకంటే ఇది చాలా, మీరు ఒకసారి రండి, చూసి పరిస్థితిని గమనించాలి.